హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాలేజ్కి వెళ్తున్నా ఆఫ్టర్ మెనీ డేస్. సో ఈరోజు ఏంటంటే మాకు కాలేజ్లో ఎక్స్టర్నల్ వైవా ఉంది, అందుకే మేము వెళ్తున్నాము. మా ఫ్రెండ్ చూడండి వైవా అని చెప్పి ఎలా దండం పెట్టుకుంటుందో. సో ఏంటంటే ఈరోజు ఫైనల్ డే కాబట్టి మేము సిగ్నేచర్స్ డే కూడా సెలబ్రేట్ చేయాలనుకున్నాము. అందరం టీషర్ట్స్ కూడా తీసుకున్నాము. ఫైనల్లీ మా కాలేజ్ కూడా వచ్చింది. మా కాలేజ్ నేమ్ వచ్చేసి బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, చీమకుర్తిలో ఉండిద్ది. సో నాకు మా కాలేజ్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై కాలేజ్, ఎందుకంటే నాకు మంచి బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. నా అందరి జీవితంలో అలాంటి ఫ్రెండ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చి రాగానే టీషర్ట్స్ మీద దాడి చేస్తున్నారు. అందరూ కలిసి చాలా డేస్ అయింది కాబట్టి ముచ్చట్లు వేసుకునే వాళ్ళు ముచ్చట్లు, చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. అంటే రివ్యూ ఉంది కదా, రివ్యూకి ప్రిపేర్ అవుతున్నారు. లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయ. అలా మేము కొంచెంసేపు సింగింగ్ చేసుకున్నాము బోర్ కొట్టి. ఇవి మా టీ షర్ట్స్. ఇవి మేము సిగ్నేచర్ డే సెలబ్రేషన్ కానీ అంటే సైన్స్ కానీ కొన్నాము. 150 రూపీస్ ఈచ్ పడ్డాయి. ఇంకా మేము ఫోటోషూట్ కూడా తీసుకున్నాము. ఇంక ఫైనల్లీ ఎక్స్టర్నల్ వైవా స్టార్ట్ అయ్యింది. అందరూ హడావుడి చేస్తున్నారు, ఫుల్ టెన్షన్, ఎందుకంటే జేఎన్టీయూకే దగ్గర నుంచి కదా. సో ఇంకా మా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఇది మా ప్రాజెక్ట్ బ్యాచ్. ఇంకా అందరూ స్టార్ట్ చేశారు టీషర్ట్స్ మీద సిగ్నేచర్స్ని. సిగ్నేచర్ డే అని చెప్పేసి బయోగ్రఫీ డేగా మార్చారు. ప్రతి ఒక్కరు టీషర్ట్స్ మీద ఒక పెద్ద చాటభారతం మీద స్టార్ట్ చేశారు. స్టోరీలు పేరాలు నింపుతున్నారు. మేబీ ఎగ్జామ్ కూడా అంతలా రాయరేమో, అంత కాన్సన్ట్రేటింగ్గా అన్ని పేరాలు రాస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇంకా సిగ్నేచర్స్ ప్రాజెక్ట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అందరూ ఇంటికి బాట పట్టారు. ఆల్ గోయింగ్ టు హోమ్. This is all about today in the college. No sad moments. Why? Because అందరూ హైదరాబాద్లో మళ్ళీ కలవాల్సిందే, మళ్ళీ కోచింగ్లు తీసుకోవాల్సిందే. కాకపోతే కాలేజ్లో ఉన్నట్లు బయట ఉన్నాం. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. జాబ్స్ వచ్చాక ఎటువంటి వెళ్ళిపోతారు. హోప్ టు మీట్ అగైన్. Hello friends, today is the last day of our college. Going back to home with lots of memories.